హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ చపాతీ అండ్ బీట్రూట్ చపాతీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. క్యారెట్, బీట్రూట్ అంటే ముఖం చిట్లించే వాళ్ళతో కూడా ఈ విధంగా చపాతీలు చేసి వాళ్ళతో తినిపించవచ్చండి. చపాతీలు రోజు ఒకే విధంగా చేసి పెట్టకుండా ఈ విధంగా చేసి పెట్టడం వల్ల కలర్ఫుల్గా ఉండి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. బీట్రూట్ అని అంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు. అలా ఇష్టపడిన వారితో ఈ విధంగా ఈజీగా తినిపించవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక క్యారెట్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గిన్నెలోకి 1.5 కప్ వీట్ ఫ్లోర్ తీసుకొని దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇందాక మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిక్చర్ని కూడా వేసి ఉప్పు, ఈ మిక్చర్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి. చపాతీ మెత్తగా ఉండడం, గట్టిగా ఉండడం అనేది మనం పిండిని కలిపేదాన్ని బట్టి ఉంటుంది. పిండిని బాగా నీడ్ చేయాలి, అప్పుడే చపాతీలు అనేటివి స్మూత్గా వస్తాయి. పిండిని బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చపాతీ పిండి అనేది స్మూత్గా అవుతుంది. దాని తర్వాత ఇందులో నుంచి ఒక పోర్షన్ తీసుకొని కాస్త పొడిపిండి చల్లి చపాతీలుగా రోల్ చేసుకోవాలి. మనం నార్మల్ చపాతీలు ఎలా రోల్ చేస్తామో సేమ్ అదే విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మీడియం సైజ్ థిక్నెస్ ఉండేలాగా చూసుకొని ఒత్తుకోవాలి. తర్వాత పొయ్యిపై పెనం పెట్టుకొని పెనం కాస్త హీట్ అయ్యాక చపాతీ వేసేసి కాల్చుకోవాలి. మీరు షేప్ గురించి కనుక పర్టికులర్గా ఉండుంటే షేప్ సరిగా రాకపోతే ఏదైనా షార్ప్గా ఉన్న మూత పెట్టి కూడా షేప్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వన్ సైడ్ కాలిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసి కాల్చుకోవాలి. మీకు కావాలంటే కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేసి కాల్చేసాను. ఇంకా నెక్స్ట్ బీట్రూట్ చపాతీ ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం కూడా సేమ్ బీట్రూట్ పీసెస్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇంకా గిన్నెలోకి పిండి తీసేసుకొని సాల్ట్ వేసేసి ఈ బీట్రూట్ మిక్చర్ని కూడా వేసి కలుపుతున్నాను. చపాతీలు అనేవి మెత్తగా రావడం లేదా గట్టిగా ఉండడం అనేదంతా మనం పిండి కలిపే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. పిండిని మనం బాగా నీడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ వరకైనా గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడే బీట్రూట్ అనేది అంతా అందులో బాగా కలిసిపోయి చపాతీ అనేది స్మూత్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండి నుంచి ఒక పోర్షన్ తీసుకొని కాస్త పొడి పిండి చల్లి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సేమ్ మనం నార్మల్ చపాతీలు ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ థిక్నెస్ ఉండేలాగా చూసుకొని ఒత్తుతున్నాను. ఇంకా ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగానే పొయ్యి మీద పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత పెనం పైన చపాతీని వేసేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. మీకు నచ్చితే కాస్త ఆయిల్ కానీ గీ కానీ వేసి కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ రాసి కాలుస్తున్నాను. ఈ విధంగా కాల్చుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇవి చపాతీలు నాన్ వెజ్ కర్రీస్లోకైనా వెజ్ కర్రీస్తోనైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటాయి. ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ చపాతీలు మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.